ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా కదలికలు సంచలనం రేపాయి. దాంతో పైలట్ అప్రమత్తమై సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. కేసీఆర్ జగిత్యాల పర్యటనలో డ్రోన్ కలకలం రేపింది. కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు డ్రోన్ కదలికలు సంచలనం రేపాయి. దాంతో పైలట్ అప్రమత్తమై సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. కేసీఆర్ జగిత్యాల పర్యటనలో డ్రోన్ కలకలం రేపింది. కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు పైలట్స్ డ్రోన్స్ నైతే గ్రహించారు. అక్కడ డ్రోన్ కదలికల్ని గమనించి వెంటనే అప్రమత్తమై అక్కడ సురక్షితంగా ఒక ప్లేస్ లో అయితే ల్యాండ్ చేయడం జరిగింది. ఏమైనా ఒకవేళ పైలట్ గనక ఆ డ్రోన్ ని చూసుకోకపోతే గనక ఎలాంటి ప్రమాదం సంభవించేదో చెప్పలేము. అలాంటిది సడన్ గా ఎక్కడి నుంచో గుర్తు తెలియని డ్రోన్ అయితే వచ్చినట్లు పైలట్ అయితే గ్రహించాడు. వెంటనే దాని నుంచి ఒక చిన్న టర్న్ తిప్పేసి దాన్ని ఒక సురక్షితమైన ప్రాంతంలో కేసీఆర్ అయితే ఆ హెలికాప్టర్ అయితే సేఫ్ గా ల్యాండ్ అయిందని చెప్పాలి. మొత్తం మీద అయితే కేసీఆర్ జగిత్యాల పర్యటన ఒక ఇంత ఆసక్తిగా ఆయన ఏం మాట్లాడతారో అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ సభకు కూడా భారీగా వచ్చారు. ఇందాక మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా కూడా అక్కడ నుంచి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న టైంలోనే హఠాత్తుగా కేసీఆర్ ల్యాండ్ అయ్యే టైంకి ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకోవడం ఒకంత సభలోనూ అదే విధంగా చాలా మంది కూడా కంగారు పడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ కూడా అందరూ కాస్త కంగారు పడ్డారు. ఏదేమైనప్పటికైతే పైలట్ ముందస్తు జాగ్రత్త వల్ల కాస్త సురక్షితంగా అయితే పైలట్ అదేవిధంగా హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో కేసీఆర్ కి అయితే ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. కేసీఆర్ జగిత్యాల పర్యటనలో డ్రోన్ కలకలం రేపింది. కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు డ్రోన్ కదలికలు సంచలనం రేపాయి. దాంతో పైలట్ అప్రమత్తమై సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. దాంతో కేసీఆర్ కు త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది. ఆ డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎవరిను లక్ష్యంగా కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకున్నారా లేదా భద్రతా విభాగం ఏమైనా డ్రోన్ ఎగరవేసిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ జగిత్యాల పర్యటనలో డ్రోన్ కలకలం రేపింది. కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు డ్రోన్ కదలికలైతే సంచలనంగా రేపాయి. దాంతో పైలట్ అప్రమత్తమై సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. దాంతో కేసీఆర్ కు త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది. ఆ డ్రోన్ ఎవరు ఎగురవేశారు, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారా లేదా భద్రతా విభాగం ఏమైనా డ్రోన్ ఎగురవేసిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏంటి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు అసలు ఈ సంఘటన ఏంటి, ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్ గా ఏదైతే ప్రజా ఆశీర్వాద సభకు టీఆర్ఎస్ పార్టీ అధినేత హెలికాప్టర్ లో బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జగిత్యాలకు చేరుకున్న సందర్భంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో ఒక డ్రోన్ అడ్డంగా వచ్చిందని కూడా పైలట్ ద్వారా తెలుస్తా ఉంది. ఏదైతే ఆ పైలట్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మాత్రం ఆ డ్రోన్ వల్ల మరోసారి ఏదైతే గ్రౌండ్ చుట్టూ కూడా మరోసారి రౌండ్ కొట్టిన తర్వాత హెలికాప్టర్ కలెక్టరేట్ వద్ద ఏదైతే ల్యాండ్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ప్రజా ఆశీర్వాద సభలో సందర్భంగా వచ్చేటటువంటి క్రౌడ్ ని క్యాప్చర్ చేయడానికి కావచ్చు, దాంతో పాటుగా
వచ్చేటటువంటి నాయకుల పైన ప్రజల పైన పూలు జరగడానికి కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాడినటువంటి నేపథ్యంలోనే కొంత డ్రోన్ చేయని కూడా అనుమానం కలుగుతోంది. ఆ డ్రోన్స్ వల్లనే కొంత కలకలం రేగిందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కొద్దిసేపటి క్రితమే ఏదైతే జగిత్యాల పట్టణం చేరుకున్న సందర్భంలో ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం వద్ద 2 రౌండ్స్ హెలికాప్టర్ ని తిప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ 2 రౌండ్స్ హెలికాప్టర్ తిరిగిన సందర్భంలో కూడా ఆ డ్రోన్స్ అనేవి ఆకాశంలోనే ఎగురుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎట్ ఏ టైం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద కూడా డ్రోన్ అడ్డుగా రావడంతో కొంత పైలట్ ఆ డ్రోన్ ని తప్పించారని కూడా అంటా ఉన్నారు. దీని వల్ల కొంత కలకలం రేగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ డ్రోన్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ అదే టైం కి ఎగురవేస్తారా లేదంటే ముందు నుంచే అది గాల్లో ఉండడం ఏమైనా నోటీస్ చేస్తారా? ముందు నుంచి కూడా దాదాపుగా 5 నుంచి 8 డ్రోన్స్ వరకు గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వచ్చినటువంటి కార్యకర్తలను నాయకులను క్యాప్చర్ చేయడం, దాంతో పాటుగా వచ్చేటటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద పూలు చల్లడానికి కూడా ఈ డ్రోన్స్ ని వాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో కూడా మన దగ్గర ఏదైతే వాడినటువంటి డ్రోన్స్ ని వాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, సహజంగానే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంలో ఆ ల్యాండింగ్ ప్యాడ్ దగ్గర కానీ కొన్ని మీటర్ల రేడియస్ వరకు కూడా అక్కడిని ఎవరికి రానివ్వరు, దూరంగా ఉంచుతారు. ఆ స్పేస్ అంతా కూడా ఆ ఎయిర్లైన్ అంతా కూడా క్లియర్ చేసి పెడతారు. కానీ ఆ డ్రోన్స్ అన్నిగానం డ్రోన్స్ కవర్ చేయడానికి చేసినా కూడా ఈ ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఆ రకంగా వాళ్ళు ఏం చూసుకోలేదా? పోలీస్ శాఖ కూడా ఇదే అంశం పైన విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్రోన్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి డ్రోన్స్ లేకపోతే ఇతర డ్రోన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. క్యాజువల్ గా హెలికాప్టర్ కి సంబంధించి వెళ్ళేటటువంటి మూవ్మెంట్స్ లో, ల్యాండింగ్ జరుగుతున్నటువంటి మూవ్మెంట్స్ లో డ్రోన్స్ కానీ ఇతర ఏవైతే వాటిని ఎగరనిచ్చే అవకాశం ఉండదు, ఏదైతే పర్మిషన్ కూడా ఉండదు. కానీ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంలో హెలికాప్టర్ కి అడ్డంగా ఇలాంటి డ్రోన్స్ ఉండడం మాత్రం కొంత పోలీస్ శాఖ కూడా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద కొంత ప్రాథమిక విచారణలో కూడా మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అటు జగిత్యాల సభ దగ్గర సిచ్యువేషన్ ఏంటి వంశీ? అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఎంతసేపట్లో కేసీఆర్ అక్కడికి చేరుకునే ఛాన్సెస్ ఉంది? ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారు కాబట్టి. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎలా పనిచేయాలనే అంశం పైన ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. మరో 10-15 నిమిషాల్లో ఏదైతే జగిత్యాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వారు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరొక అరౌండ్ హాఫ్ అన్ అవర్ లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే వంశీ, సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ ఒకవైపు ఉంటే, సభకి చేరుకోవడం కంటే ముందుగానే కొంతమంది కీలకమైన నేతలతో కేసీఆర్ ఏం చర్చించారు? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి జాయిన్ కాబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇతర ఏదైతే అనేక అంశాలు గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ వైఫల్యాల పైన ఆయన ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా సాగునీటి అంశాల మీద కావచ్చు, ప్రాజెక్టుల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా వేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా త్వరలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా సంస్థాగత నిర్మాణం పైన ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా, దాని మీద ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్ట అనేది కూడా నాయకులు ఎదురు చూస్తున్న సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే పార్టీ సభ్యుల నమోదు కార్యక్రమంతో పాటుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూసే సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మరో 2 సంవత్సరాల్లో
ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల నాయకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ అంశం మీద కావచ్చు ఏమైనా క్లారిటీ ఇస్తారని కూడా చూస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాల పైన మాత్రం బీఆర్ఎస్ పై నేత కేసీఆర్ మాట్లాడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వంశీ, మరోపక్క ఈ సభకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చారు అండ్ అదే విధంగా ఎవరైనా ప్రత్యేకించి కొన్ని విభాగాలకు సంబంధించి కూడా ఎవరైనా ప్రజలు రావడం జరిగిందా? దయచేసి డ్రోన్లు మెయిన్ చేయడం